అయితే ఈరోజు మనం మాట్లాడదాము పిడియాట్రిక్ ఒబెసిటీ అంటే పిల్లల్లో బరువు సమస్యల గురించి. సో, పిడియాట్రిక్ ఒబెసిటీ అంటే ఏంటి? పిడియాట్రిక్ ఒబెసిటీ అంటే పిల్లలు వాళ్ళ వయస్సు ఇంకా ఎత్తు తగ్గట్టు ఉండాల్సిన బరువు కన్నా ఎక్కువగా ఉండటం. అంటే వాళ్ళ కొవ్వు శాతం ఎక్కువ ఉండటం అండి. దాన్ని పిడియాట్రిక్ ఒబెసిటీ అంటాము. అయితే ఈ పిడియాట్రిక్ ఒబెసిటీ కొన్ని కారణాలేంటి అంటే 80-85% కారణాలేంటి అంటే అండి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే జంక్ ఫుడ్ ఎక్కువగా తినటము, మంచి బ్యాలెన్స్డ్‌గా ఆహారం తీసుకోకపోవటము, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కన్జ్యూమ్ చేయటము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవటము, ఎక్కువ స్క్రీన్ టైమ్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. అలాగే కొన్ని రేర్‌గా చూసేదేంటి అంటే హార్మోనల్ కాజెస్ అన్నమాట. అంటే హైపోథైరాయిడిజం కానీ, గ్రోత్ హార్మోన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అలా. ఇంకా కొన్ని జెనెటిక్ కారణాలుండొచ్చు. కొన్ని మెడిసిన్స్‌తోని రిలేటెడ్ ఒబెసిటీ ఉండొచ్చండి. అయితే ఇంట్లో మీరెలా గమనించాలి అంటే సపోజ్ పిల్లలు బరువు ఎక్కువగా పెరగటము, లేకపోతే బాగా ఆయాసపడటము, లేకపోతే ఆట ఆడటానికి ఎక్కువ ఇష్టపడకపోవటము, కొంచెము పొట్ట పెరగటము, లేకపోతే చెస్ట్ పెరగటము. ఇంకొకటేమో నెక్ మన మెడ చుట్టుపక్కన కొంచెము బ్లాక్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవ్వటము. దీన్ని ఎకాంతోసిస్ అంటాము. ఇవన్నీ చూస్తున్నారంటే ఇది పిడియాట్రిక్ ఒబెసిటీ కారణాలు ఉండొచ్చండి. సో, ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌ని కలవండి. సో, పిల్లలది ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్ బీఎంఐ చూసి దాన్ని చార్ట్స్‌లో ప్లాట్ చేసి అప్పుడు పిల్లలు ఎంత ఎక్కువ ఒబేస్‌గా ఉన్నారా? లేదా? ఎంత ఒబెసిటీ ఉంది అనేది డాక్టర్స్ మీకు చెప్తారండి. అయితే ఇప్పుడు ఈ ఒబెసిటీని మనం ఎలా ఆహ్, డిఫరెన్షియేట్ అంటే డివైడ్ చేస్తాము. ఇది లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ఒబెసిటీయా? లేక హార్మోనల్ ప్రాబ్లమ్స్ నుండి కలిగిన ఒబెసిటీ అనేదంటే ఎత్తు అండి. లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్‌తోని వచ్చిన ఒబెసిటీలో పిల్లలు ఎత్తు బాగానే పెరుగుతూ ఉంటారు. కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్‌తో వచ్చిన ఒబెసిటీలో ఎత్తు సరిగ్గా పెరగరండి. సో, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్ ఆ హార్మోన్ ప్రాబ్లమ్‌కి తగినట్టు సింప్టమ్స్ మీరు చూడొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఆహ్, బాగా డల్‌గా అవ్వటము, స్టడీస్‌లో కాన్సంట్రేషన్ ప్రాబ్లమ్స్ రావటము, మోషన్ గట్టిగా అవ్వటము, హెయిర్ లాస్, డ్రై స్కిన్, చలెక్కువ వేయటము, ఇవన్నీ థైరాయిడ్‌కి సంబంధించిన కారణాలుండొచ్చు. అలాగే బరువు పెరుగుతున్నారు పిల్లలు కానీ కాళ్ళు చేతులంతా బాగా సన్నంగా అయిపోతున్నాయి. ప్లస్ స్ట్రెచ్ మార్క్స్ ఒస్తున్నాయి. పర్పుల్ కలర్ స్ట్రెచ్ మార్క్స్. అలా అంటే కూడా ఇది కొన్ని హార్మోనల్ ప్రాబ్లమ్స్‌కి సంబంధించిన ఒబెసిటీ. అలాగే పీరియడ్స్ అందిన పిల్లలల్లో పీరియడ్స్ సరిగ్గా రాకపోవటము, లేకపోతే హెయిర్ గ్రోత్ బాగా అవ్వటము, పింపుల్స్ ఎక్కువగా అవ్వటము, ఇవి కూడా కొన్ని హార్మోన్స్‌కి సంబంధించిన ఒబెసిటీ ఉండొచ్చండి. సో, ఇలాంటి సింప్టమ్స్ మీరు చూస్తున్నారంటే ఇమ్మీడియేట్‌గా వెళ్లి మీ డాక్టర్‌ని సంప్రదించండి. థాంక్ యూ.